సో సో అసలు వీళ్ళు వచ్చారు చేస్తున్న సార్. పనులు లేదంటే ఒకటి వీళ్ళు సార్, చేయాల్సిన పనులు ఇవన్నీ పక్కన పెడితే శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు అనిత గారు పొగడటం, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు పొగడటం, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు పొగడటం, వీళ్ళు పొగుడుకోవడానికి ఈ మీటింగ్లు సరిపోతాయి అంటారా? అంతే సార్. మా సాంబార్ పిస్తా బహార్ అని వీళ్ళ తొడలు వీళ్ళే కొట్టుకుంటారు. ఉమ్, అసెంబ్లీలో ఇట్లే కొట్టుకుంటారు, ఇక్కడ ఇట్లే కొట్టుకుంటారు. పొగడాల్సింది ఎవరు? ప్రజలు. yes ma'am. మిమ్మల్ని పైకి ఎత్తాల్సింది ఎవరు? ప్రజలు. ప్రశంసించాల్సింది ఎవరు? ప్రజలు. మీరు ఆయన్ని మీని మిమ్మల్ని ముగ్గురు జపం చేసుకుంటున్నట్టు భజన చేసుకుంటే భజన కార్యక్రమానికి వచ్చినట్టే ఉంటది తప్పితే ఏం ఉండదు. ఉమ్, సో నేనేమంటున్నానంటే సార్, వచ్చారు కళ్ళబొల్లి అబద్ధాలు ఆడుకొని వచ్చారు. సో ఆ అబద్ధాలకి రాబో రోజులలో డెఫినెట్ గా ప్రజలు సమాధానం చెప్తారనే నేను కోరుకుంటాను. ఉమ్. వాళ్ళు చేసింది ఏమి లేకే ఈ భజన. నేను జూమ్ మీటింగ్ పెట్టారు, జూమ్ మీటింగ్ పెడితే వచ్చేసారు. ఇప్పుడు నేను చూపించినవి అన్ని చెప్పాలి కదా వాళ్ళు. ఉమ్, మరి మీరైనా గూగుల్లో కొట్టి చూడండి, డిస్కషన్స్ ఎప్పుడు వెన్ ఇట్ హ్యాపెన్ అని కొడితే తెలుస్తుంది కదా. అవును. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మీరే ఆయనేమో నాకంత సీనియర్ ఎక్స్పీరియన్స్ లేదు పవన్ కళ్యాణ్ గారు, నేను కంపెనీలు తెచ్చేటువంటి సత్తానాలో లేదంటాడు ఆయన. ఉం? అది అంటే ఓన్లీ ఏంటో అసలు ఆయన చంద్రబాబు నాయుడు ఉద్దేశంలో గారు. ఒక్కోసారి ఒక్కో ప్రసంగంలో ఒక్కొక్క రకంగా ఆయన యొక్క అజ్ఞానాన్ని లేకపోతే ఆయన చేతకంతనాన్ని అలా ఆయన బయట పెట్టుకోవడమా, లేదంటే నేను పొగుడుతున్నాను అని చెప్పి రాష్ట్ర ప్రజలకు చెప్పడమా, నేను తోడుంటానని చెప్పడమా, ఏంది అసలు ఆ మాటల మీనింగ్ ఏంది అసలు? అంతే సార్, ఇంకా ఏం చెప్తాం. అంటే ఆయన మాటలు ఇప్పుడే కాదు కదా, డే ఫస్ట్ నుంచి మనం అన్ని చూస్తే ఆయన మాటలు ఆయనే బీట్అవుట్ చేసుకుంటాడు. ఉమ్, ఇక్కడ అంటాడు, అక్కడ అంటాడు, అక్కడ అంటాడు, ఇక్కడ అంటాడు. నాకు ఊసరవెల్లి గుర్తొస్తుంది అనమాట. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. మంచిదే, రాజకీయాలలో ఊసరవెల్లిగానే ఉండాలి, కాదని నేను అనట్లేదు, మంచిదే. కానీ ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారే. మనం నటిస్తున్నామని రాష్ట్ర ప్రజలకి తెలియకూడదు. మన నటన రాష్ట్ర ప్రజలకి తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఎవరికి నష్టం? మీకే నష్టం. మీరు ఇలాగే నటించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎన్నికలకు ముందేమో కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పి అనుకుంటూ కామెంట్లు చేశారు. ఇప్పుడు నిన్న ఈ ఫంక్షన్ లో కూడాను మొన్న అమిత్ షా గారిని కలిస్తే ఆయన చాలా అభినందించారంట. మీ రాష్ట్రం చాలా పెట్టుబడులు, మీ రాష్ట్రానికి చాలా పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేశారట. అంటే నేను కలిసినప్పుడు నన్ను అప్రిషియేట్ చేశారని చెప్పి ఈయనే చెప్పుకోవాలి, లేదు వాళ్ళకి నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇంకా పబ్లిసిటీ చేసుకోవాలి. సంవత్సరము నేషనల్ రిపోర్ట్ ఇస్తుంది. నేషనల్ నుంచి నేషనల్ బ్యూరో రికార్డ్స్ అని ఒక రిపోర్ట్ వస్తుంది అనమాట. ఆ రికార్డ్స్ లో మనం ఏంది, మన పనితీరు ఏంది, మన చరిత్ర ఏంది, మనం బాగా చేసినామా బాగా చేయలేదా, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. మనం ఏమాత్రం పేదరికాన్ని నిర్మూలించాము, ఏమాత్రం పేదరికాన్ని ఉద్ధరించాము, లేకపోతే రాష్ట్రం యొక్క వనరుల యొక్క పరిస్థితి ఏందేనని నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇస్తుంది. ఏది 20 నెలల కాలంలో మీకు ఇచ్చినటువంటి రిపోర్ట్లు బయట పెట్టండి చూద్దాం. చపాస్ అన్నారు అని అంటున్నారు కదా, బయట పెట్టమనండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ రిపోర్ట్లు, నేషనల్ బ్యూరో రికార్డ్స్ రిపోర్ట్లు అన్ని చెక్ చేద్దాం. సబ్జెక్ట్ పడితే వెళ్దాం సార్. వాళ్ళలాగా ఏది పడితే అది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చే పద్ధతులు మనవి కాదు. వాళ్ళు చేస్తారు, మళ్ళీ తిరిగి మనం అన్నాం అనుకో మంది లబోదిబోమని బయటకు తీసుకొని వస్తారు. కానీ వాళ్ళు చేసింది కనిపించకుండా చేస్తారు, అందులో వాళ్ళు గన్నా పట్టులు. సో ఆ రిపోర్ట్స్ ఉంటేనే కదా. అంతెందుకు, రీసెంట్ గా మీరే ఒక సర్వే పెట్టుకున్నారు కదా, వాళ్ళే ఒక సర్వే, చంద్రబాబు నాయుడు గారు ఒక సర్వే పెట్టారు. ఆ సర్వేలో చివరి ర్యాంక్ ఎవరికి వచ్చింది? హోంమంత్రి అనిత గారికి వచ్చింది. అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నట్టా లేనట్టా? ఒక్కొక్క మంత్రి దగ్గరికి ఒక్కొక్క ఫైల్ వెళ్తే ఎన్ని రోజులలో వాళ్ళు సాల్వ్ చేస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళు ర్యాంకింగ్స్ ఇచ్చారు. మన హోంమంత్రి అనిత గారి దగ్గరికి ఒక ఫైల్ అయితే 5 రోజులు పట్టుతాను. ఒక మహిళకి కష్టం కలిగితే ఎన్ని అవర్స్ లో సాల్వ్ చేయాలి సార్? మీరు చెప్పండి. చెప్పండి. మీరు ఒక మహిళ మీ దగ్గరకు వచ్చి ఒక రేప్ జరిగింది, ఒక మర్డర్ జరిగింది, మైనర్ బాలిక మీద
ఒక మైనర్ బాలిక మీద ఒక అగత్యం జరిగింది. ఎన్ని అవర్స్ లో వాళ్ళని మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి? 5 రోజుల దాకా నీ దగ్గర కట్టబెట్టుకొని ఉంటే ఫైల్స్ ఎట్లా న్యాయం జరుగుతది సార్? ఉమ్, సో మేమే కాదు, మీరిచ్చుకున్న రిపోర్ట్ లో మీరు టాప్ 5 లో పవన్ కళ్యాణ్ గారు లేరే. వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్స్ లో టాప్ 5 లో పవన్ కళ్యాణ్ గారు లేరే. కానీ కోమటి శాంతి భద్రతలు జయసుధా చాలా లేరే. బాగున్నాయి, శాంతి భద్రతలు బాగుండటం వల్లే శాంతి పెట్టుబడులు భద్రతలు వస్తున్నాయనే కామెంట్ చేస్తున్నారు లేనెందుకంటే కదా. మీరిచ్చిన రిపోర్ట్ ప్రకారమే శాంతి భద్రతలు బాలేనప్పుడు, ఉమ్, నేషనల్ రిపోర్ట్లలో కూడా శాంతి భద్రతలు బాలేనప్పుడు, ఉమ్, ఈ 2 నెలల కాలంలోనే గత సంవత్సరం, ఈ సంవత్సరం ఏదైతే కేసెస్ ఉన్నాయో దగ్గరగా 1,50,000 క్రైమ్స్ జరిగినప్పుడు గత ప్రభుత్వంలో, గత ఇయర్ లో ఈ ఉమ్, 2 నెలల కాలంలోనే ఇంచుమించుగా 25,000 చిల్లర జరిగింది. ఈ 2 నెలల కాలంలోనే. మేడం. మరి ఇది మీ పోలీస్ వెబ్సైట్ లోనే ఎతికితే దొరుకుతది. మేము ఇవన్నీ బయటికి తీసి అడిగిన తర్వాత ఆ వెబ్సైట్ కూడా పనిచేయట్లే. ఉమ్, తీసి మేము అడిగామని ఆ వెబ్సైట్ కూడా పనిచేయట్లేదు. కాకపోతే మేము డేటా అంతా తీసేసి ఉన్నాం కాబట్టి అడుగుతున్నాను. మరి ఓకే. ఎట్లా జరుగుతున్నాయి ఇన్ని క్రైమ్స్, ఇన్ని రేప్స్, ఇన్ని మర్డర్లు? గాంజాయే లేదంటే గాంజాయే తాగి ఒక మైనర్ బాలికని రేప్ చేసి డ్రమ్ములో పెట్టాడు. ఎస్ మేడం. గాంజాయి తాగి ఆవిడ గారు ఏ రోజైతే అసెంబ్లీలో వెళ్ళి చెప్పారో ఆ చెప్పిన 2-3 రోజులకే జరిగింది ఈ సంఘటన. ఉమ్, కానీ మీ ఏలూరు మంత్రి, మీ ఎంపీ గంజాయి తీసుకున్న దాంట్లో బ్లడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది కదా, తెలిసింది కదా అందరికి, రాష్ట్రంలో వాళ్ళ అందరికీ ఫాదర్ తెలిసిందే వచ్చేదో కదా. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మేడం, మా వాడికి హార్ట్ స్టంట్ చేశారు, ఆ స్టంట్ చేయడం వల్ల నార్మల్ గా ఉన్నా కూడా, నార్మల్ గా టెస్ట్ తీసినా కూడా పాజిటివ్ వస్తుందట. ఎందుకు వస్తుంది? స్టంట్ చేశారంట కదా, మొన్నటిదాకా అసలు స్టంట్ చేసిన వాళ్ళకి అలాగే కాదు ఉంటాయంట కదా మరి. కాదండి, కాదు మొన్నటిదాకా పాజిటివ్ రాలేదు, నెగిటివ్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎట్టొచ్చింది ఈ స్టోరీ? హార్ట్ ఆపరేషన్ అయింది అందుకనే పాజిటివ్ వచ్చింది అని మళ్ళీ అంటే ఒప్పుకున్నట్టే కదా. అంతే కదా. ఒప్పుకున్నట్టే కదా. ఉమ్, ఎవరికి ఎంతమందికి హార్ట్ ఆపరేషన్ చేసిన వాళ్ళు లేరు సార్? మా తాత ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మీ బంధువుల్లో ఉన్నారు. ఎస్ వాళ్ళకంతా మేడం. గంజాయి తాగారని పాజిటివ్ వచ్చిద్దా? మెడికల్ మిరాకిల్. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మెడికల్ మిరాకిల్ అన్నమాట. ఆ, ఓ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థమైపోతుంది సార్. మనం ఏది పడితే అది చెప్తే వాళ్ళకి అర్థం అవుదు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఏముండదు. నీకన్నా నాకన్నా వాళ్ళు చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. ఎస్ మేడం. టైం రావాలి.